కేరళలో నిఫా వైరస్ సోకిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కోజికోడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఉదయం 11 గంటలకు తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ బాలుడిని కాపాడలేకపోయారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్. వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం బాలుడికి అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపింది కేరళ సర్కార్. నిఫా వైరస్తో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. బాలుడితో కాంటాక్ట్ అయిన వ్యక్తుల ట్రేసింగ్ ప్రారంభించామని తెలిపారు. హై రిస్క్ కాంటాక్ట్లు ఇప్పటికే వేరు చేసి వారి శాంపుళ్లను పరీక్షకు పంపినట్లు వివరించారు. కేరళలో నిఫా